హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్ స్టోరీస్. వీడియో పెట్టి చాలా కాలం అయిపోయింది. బట్ ఏమనుకోద్దు భయ్యా, నాకు ఇందులో టైం ఇవ్వడానికి అయితే టైం ఉంటుంది కానీ బట్ ఎడిటింగ్ కి వర్క్ అవుతలేదు. ఎందుకంటే నా దగ్గర అంత యాప్ లేదు భయ్యా. ఎందుకంటే నేను వాడే అన్ని బేటా వెర్షన్స్. సో ఫ్రీ వెర్షన్స్ ఎక్కువ టైం ఉన్న వీడియోస్ ని ఎడిట్ చేద్దామంటే క్రాష్ అయిపోతున్నాయి. కైన్ మాస్టర్ ఏమో మన దగ్గర ప్రో వెర్షన్ లేదు. సో అందుకే నేను ఇందులో వీడియో పెట్టడం అయితే ఆపేసా. ఇప్పుడు కూడా ఈ వీడియోస్ వచ్చి మీకు మన మెయిన్ ఛానల్ అయిన స్క్రీన్ స్పేస్ తెలుగులో అయితే రావాలి, రివ్యూస్ ఛానల్లో. బట్ ఇందులో పెడదామని చెప్పి డిసైడ్ అవ్వను. నాకు వ్యూస్ తక్కువ వస్తే అయినో తెలుసు, బట్ ఇందులో కంటెంట్ పెట్టాలి, ఎలాగో ఎక్స్ప్లెనేషన్ వీడియో, రీక్యాప్ వీడియోనే కదా, ఒకే కేటగిరీకి వస్తుందని చెప్పేసి ఇందులో పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో మీరు చూసుకుంటే స్టిల్ నాకు ఇంకా ఎడిటింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. పైన ఉన్న ఇమేజెస్ మీకు జస్ట్ విజువల్లీ మీరు ఎంగేజ్ అవ్వాలి కాబట్టి సీజన్ 1 అండ్ సీజన్ 2 కి సంబంధించిన ఇమేజెస్ అయితే ప్లే చేస్తాను. బట్ వాయిస్ కి దానికి మ్యాచ్ ఉండదు, మరి సింక్ చేయాలంటే కష్టం. నాకు అంత ఎడిటింగ్ కి వర్క్ అవ్వట్లేదు. సో ఈ ఎడిటింగ్ చేయడానికే నాకు దగ్గర 3 days పడేసింది. సో ఏమనుకోద్దు, జస్ట్ రీక్యాప్, మీకు మెయిన్ పాయింట్స్ ఏమైతే ఉంటాయో అవన్నిటిని కూడా మీకు టచ్ చేస్తాను. సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు ఇందులో. జస్ట్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మధ్యలో చాలా జంప్స్ అయితే ఉంటాయి, చాలా కట్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ మీకు ఆల్రెడీ సిరీస్ చూస్తే మీకు అర్థమైపోద్దులండి. జస్ట్ మీకు ఒక మెమరీ ట్రిగర్ అవ్వాలి అసలు స్ట్రేంజర్ థింగ్స్ కోసం అన్నట్టుగానే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓకే. అండ్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 సీజన్ 1 అండ్ సీజన్ 2 గురించి అయితే మాట్లాడతాను. సీజన్ 3 అండ్ సీజన్ 4 పార్ట్ 2 కి అయితే వస్తుంది. ఎందుకు బ్రో ఒకేసారి పెట్టచ్చు కదా అంటే గనక అంత కెపాసిటీ మన దగ్గర లేదు భయ్య, టైము లేదు అండ్ ఎడిటింగ్ కూడా అంత సపోర్ట్ చేయదు. అండ్ ఈ సీజన్ 1 అండ్ సీజన్ 2 కూడా పార్ట్ 1 కింద కలిపి అయితే నేను చేయలే, రెండు విడివిడిగా రికార్డ్ చేసి రెండింటిని కంబైన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అంత కష్టపడాల్సి వచ్చింది వీడియో కోసం. సో అందుకే ఇది పార్ట్ 1. త్వరలోనే పార్ట్ 2 కూడా వచ్చేస్తుంది, లేట్ అవ్వదులేండి, ఎందుకంటే సిరీస్ వచ్చే లోపే నేను పెడతాను అది కూడా. ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1980s లో ఒక చిన్న పీస్ఫుల్ టౌన్ అయితే ఉంటుంది, హాకిన్స్ అని చెప్పేసి. ఇక్కడే మన మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది భయ్య. ఒక గ్రూప్ ఆఫ్ క్యూట్ కిడ్స్ అయితే ఉంటారు, మైక్, డస్టిన్, లోకస్ అండ్ విల్. నైట్ టైం వాళ్ళందరూ కలిపి డంజన్స్ అండ్ డ్రాగన్స్ అని చెప్పేసి గేమ్ ఆడుతూ ఉంటారు. గేమ్ లో ఫైట్ చేస్తుంటారు అన్నమాట ఒక మాస్టర్ తో, అదే ది డిమోగార్గన్. అదే రాత్రి విల్ బయర్స్ హోమ్ కి అయితే వెళ్తున్న టైంలో రియల్ మాన్స్టర్ అయితే కలుస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ కి విల్ అయితే కనబడకుండా పోతాడు అనమాట. హాకిన్స్ మొత్తం టౌన్ లో పానిక్ అయితే స్టార్ట్ అయిపోతుంది. విల్ అమ్మాయిన జాయిస్ బయర్స్ అయితే చాలా వరీడ్ గా ఉంటుంది. తను లోకల్ పోలీసులు ఉన్న చీఫ్ జిమ్ హాపర్ అయితే హెల్ప్ అడుగుతుంది అనమాట. సచ్ టీమ్స్ వస్తాయి, ఫ్లాష్ లైట్స్, పోస్టర్స్, అన్ని విధాలుగా ట్రై చేస్తారు కానీ విల్ ట్రేస్ అయితే దొరకదు భయ్య. ఇదిలో నడుస్తుండగా వాళ్ళ అమ్మాయికి అయితే హార్ట్ లో డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ తన అబ్బాయి అయిన విల్ అయితే తనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్లుగా అయితే అనిపిస్తుంటుంది దానికి. మీన్ వైల్ ఇది ఎలా ఉండగా ఇంకా విల్ ఫ్రెండ్స్ ఇది ఎలాగ అవ్వదు అని చెప్పేసి వాళ్ళు ఒకటి డిసైడ్ అవుతారు, మనమే వెళ్దాం, మనమే విల్ని సర్చ్ చేద్దాం అని చెప్పేసి ఫారెస్ట్ లో సర్చ్ చేస్తూ ఉంటారు. కానీ విల్లు దొరకడు. ఇన్స్టెడ్ ఒక మిస్టీరియస్ అమ్మాయి అయితే దొరుకుతుంది. తను షార్ట్ హెయిర్, సైలెంట్ ఫేస్, భయపడుతున్న ఐస్ తో ఆమె ఏమీ మాట్లాడకుండా ఉంటుంది అనమాట. అండ్ ఒకే ఒక్క క్లూ, తన మీద 11 అనే ఒక టాటూ, అంతే. ఈ అమ్మాయి ఒక సీక్రెట్ గవర్నమెంట్ ల్యాబ్ నుంచి పరిగెత్తింది, ఎందుకంటే తనకి కొన్ని సైకిక్ పవర్స్ అయితే ఉన్నాయి. ఆ ల్యాబ్ హెడ్ అయిన డాక్టర్ బ్రెన్నర్ అనే పర్సన్ అయితే ఆమెని చైల్డ్ లా కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్ లా ట్రీట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆమెని పాప అని పిలుస్తూ ఉంటాడు. చిన్న పిల్లని ఎక్స్పెరిమెంట్ లా క్రియేట్ చేసిన క్రూయల్ ఫాదర్ అనమాట తను. ఈ క్యూట్ కిడ్స్ లో మెయిన్ లీడ్ మైక్, ఆమెని తన బేస్మెంట్ లో హైడ్ చేస్తాడు. స్లోలీ వాళ్ళకి బాండ్ అయితే డెవలప్ అవుతుంది. మైక్, డస్టిన్, లోకస్ అండ్ ఈ స్ట్రేంజ్ గర్ల్ 11 వీళ్ళందరూ కలిసి అయితే మంచి ఫ్రెండ్స్ కింద అవుతారు. అండ్ 11 చెప్తుంది నేను విల్ ని ఫైండ్ చేస్తా, హెల్ప్ చేస్తానని చెప్పేసి తన పవర్స్ ని యూజ్ చేసి విల్ ని అయితే చూస్తుంది భయ్య. ఒక డార్క్ ప్లేస్ లో, స్కేరీ ప్లేస్ లో ట్రాప్ అయిపోయి ఉంటాడు. ఆమె చెప్తుంది ఇది మన వరల్డ్ కాదు. ఆమె ఫ్లిప్ చేస్తుంది అనమాట డంజన్స్ అండ్ డ్రాగన్స్ బోర్డ్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అప్ సైడ్ లో ఉండేది మన వరల్డ్, డౌన్ సైడ్ లో ఉండేది డార్క్ వరల్డ్. అక్కడే ఆ వరల్డ్ కి వాళ్ళు ఎలా నేమ్ చేస్తారు, ది అప్ సైడ్ డౌన్ అని చెప్పేసి. అండ్ ఆ క్రీచర్ పేరు వచ్చేసి ద డిమోగార్గన్ అని పెట్టుకుంటారు వాళ్ళు. మెయిన్ వైల్ ఇలా ఉండగా విల్ బ్రదర్ అయిన జానథన్ బయర్స్ కూడా విల్ కోసం అయితే సర్చ్ చేస్తూ ఉంటాడు. జానథన్ కెమెరాతో ఫొటోస్ తీస్తూ ఉంటాడు అనమాట. అండ్ సీక్రెట్లీ క్రష్ ఉంటుంది ఎవరి మీద అంటే మైక్ సిస్టర్ అయిన నాన్సీ వేలర్ మీద. బట్ నాన్సీ ఆల్రెడీ డేటింగ్ లో ఉంటుంది అనమాట. ద కూలెస్ట్ గాయ్ ఇన్ ద స్కూల్ అని చెప్పేసి స్టీవ్ ఉంటాడు. స్టీవ్ హెయిర్ యారింగ్టన్ బాగా హేటెడ్ క్యారెక్టర్ అనమాట సీజన్ 1 లో. బట్ ఇప్పుడైతే ది లవ్డ్ క్యారెక్టర్ అనుకోండి, అది వేరే విషయం. ఒక రోజు రాత్రి నాన్సీ స్టీవ్ హౌస్ కి అయితే పార్టీ కోసం వెళ్తుంది. ఆమె ఫ్రెండ్ అయితే బార్బ్ పూల్ దగ్గర ఉంటుంది, వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ సడన్లీ డిమోగార్గన్ తనని డార్క్ వరల్డ్ లోకి అయితే తీసుకుని వెళ్ళిపోద్ది. జానథన్ నియర్ బై ఫొటోస్ తీస్తూ ఉంటాడు, కానీ తనకి తెలియదు. తన తెలియకుండానే మాన్స్టర్ ని ఒక పిక్చర్ లో అయితే తీయడం అయితే జరుగుద్ది. సో ఇదిలో ఉండగా బ్యాక్ ఎట్ విల్స్ హౌస్ భయ్య. విల్స్ హౌస్ లో జాయిస్, అదే విల్స్ మదర్ అయిన జాయిస్ కి లైట్స్ అయితే చూస్తుంది, రాండమ్ గా బ్లింక్ అవుతూ ఉంటాయి. ఆమె ఫీల్ చేస్తుంది విల్ నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడని. సో తను ఏం చేస్తుంది అంటే క్రిస్మస్ లైట్స్ ని పెట్టుకుని అక్కడ ఆల్ఫాబెట్స్ ని వాల్ మీద రాసి పెట్టుకుంటుంది. షాకింగ్లీ విల్ అయితే రెస్పాండ్ అవుతాడు. రైట్ హియర్ రన్ అనే లైట్ మెసేజెస్ తో మాట్లాడతాడు అనమాట.
ఆమె ట్రై చేస్తుంది హాపర్ ని కన్విన్స్ చేయాలని చెప్పేసి, కానీ లైట్స్ కామ్ అయిపోతాయి, ఏమీ కనబడదు. అందరూ అనుకుంటారు జోయిసీ క్రేజీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ హాపర్ అస్సలు స్టాప్ గాడు అసలు ట్రై చేస్తుంటాడు. తను ఏం చేస్తాడంటే తనకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి హాకిన్స్ ల్యాబ్ లోకి అయితే దొంగచాటుగా వెళ్ళడం అయితే జరుగుద్ది. అది ఓన్లీ ఎలక్ట్రికల్ ల్యాబే కాదు, అందులో ఏదో జరుగుతుంది అని చెప్పేసి. సో అందులో ఏం జరుగుతుంటుందంటే సిఐఏ ఎక్స్పెరిమెంట్ సెంటర్ అన్నమాట. అది బయటకి హాకిన్స్ ల్యాబ్, లోపల మాత్రం సిఐఏ ఎక్స్పెరిమెంట్ సెంటర్ అది. అదే టైంలో విల్ బాడీ దొరికిందన్న న్యూస్ అయితే రావడం జరుగుద్ది. బట్ హాపర్ ఏదో సస్పెక్ట్ చేస్తాడు, సంథింగ్ ఫిష్ అని చెప్పేసి. సో లోపలికి వెళ్ళి మొత్తం డిస్కవర్ చేస్తాడు భయ్య, అదొక ఫేక్ బాడీ అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా కిడ్స్ అందరూ కలిపి 11 అయితే స్కూల్లోకి అయితే ఎవరికి కనపడకుండా తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ ఉన్న రేడియో రూమ్ నుంచి విల్ ని కాంటాక్ట్ అవడానికి అయితే ట్రై చేస్తారన్నమాట. ఆమె సైకిక్ పవర్స్ యూజ్ చేస్తుంది. అదే టైంలో విల్ వాయిస్ వచ్చి స్కేరీ ప్లేస్ లో ట్రాప్ అయిపోయి ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకుంటారు. బట్ ఆఫ్టర్ దట్ బుల్లీస్ అటాక్ అయితే జరుగుతుంది. మైక్ ని క్లిఫ్ మీద నుంచి జంప్ చేయాలని ఫోర్స్ చేస్తుంటారు కొంతమంది కుర్రవాళ్ళు. అదే టైంలో 11 పవర్ యూజ్ చేస్తుంది. మైక్ ని గాల్లోనే మధ్యలోనే ఆపేస్తుంది, ఫ్రీజ్ చేసి తన సేఫ్లీ ల్యాండ్ చేస్తుంది. ఇదే ఫస్ట్ టైం అన్నమాట వాళ్ళకి 11 పవర్ ఫుల్ లెవెల్లో తెలుస్తుంది. 11 అంత పవర్ఫుల్ లో, కానీ డేంజర్ ఇక్కడే స్టార్ట్ అవుద్ది భయ్య. గవర్నమెంట్ ల్యాబ్ పీపుల్ వచ్చేసి 11 అయితే ట్రాక్ చేయడం అయితే చేస్తారనమాట. దాని తర్వాత చేస్ సీన్ ఉంటుంది. 11 ఒక వ్యాన్ ని ఫ్లిప్ చేస్తుంది ఎయిర్ లో, ఫుల్ పవర్ మోడ్ కి అయితే తీసుకొస్తారు. ఆ నెక్స్ట్ ట్విస్ట్ లో ఆల్ గ్రూప్స్ అన్ని కూడా మీట్ అవుతాయి అనమాట. ఫైనల్లీ హాపర్ అండ్ జాయ్సీ రియలైజ్ అవుతారు అసలు ట్రూత్ ఏంటి, అప్సైడ్ డౌన్ గురించి ఏంటని చెప్పేసి తెలుసుకుంటారు. అండ్ డిసైడ్ అవుతారన్నమాట పోర్టల్ ఓపెన్ చేసి విల్ ని కనిపెట్టడానికి వెళ్దామని చెప్పేసి ఆ పోర్టల్లోకి వెళ్ళడం అయితే జరుగుద్ది. ఇన్సైడ్ క్రీపీ వరల్డ్ భయ్య, ఫుల్ ఆఫ్ యాష్, అదే బూడిద, బ్లాక్ లైన్స్, సైలెన్స్, భయం అన్ని ఒక ఘోరంగా ఉంటుంది అనమాట వరల్డ్ మొత్తం కూడా. ఫైనల్లీ విల్ అయితే కనిపెడతారు. ఇది ఎలా ఉండగా మీన్వేల్ నాన్సీ, జానథన్ అండ్ స్టీవ్ ట్రై టు డిస్ట్రాక్ట్ మాన్స్టర్ అన్నమాట. ఆ మాన్స్టర్ ని దారి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ కాంబో ఇది, నాన్సీ, జానథన్, స్టీవ్ చేసేది. వాళ్ళు ఆ డిమోగార్గన్ అన్న మాన్స్టర్ ని ఫైర్ అయితే బర్న్ చేయడం అయితే జరుగుద్ది. మాన్స్టర్ ఎస్కేప్ అవుతుంది, ఇంజూర్డ్ అవుతుంది. కాకపోతే డాక్టర్ బెన్నర్ వచ్చేసి కిడ్స్ ని అయితే పట్టేసుకుంటాడు. బట్ డిమోగార్గన్ అయితే అటాక్స్ హిమ్ ఫస్ట్ భయ్య. కర్మ ఇన్స్టెంట్ డెలివరీ అన్నట్టుగా డెమోగార్గన్ వచ్చేసి డైరెక్ట్ గా తన్నే అటాక్ చేయడం అయితే జరుగుద్ది. ఆఫ్టర్ దట్ దాని తర్వాత మాన్స్టర్ అయితే కిడ్స్ ని అటాక్ చేయడానికి అయితే వస్తుంది. బట్ 11 ముందుకు అడిగేస్తుంది భయ్య. ఫుల్ యాంగర్, కోపంతో, ఫుల్ ఎమోషన్ తో ఒక మ్యాసివ్ సైకిక్ బ్లాస్ట్ అయితే చేస్తుంది. దాని తర్వాత డెమోగార్గన్ ఎక్స్ప్లోడ్ అయిపోద్ది అనమాట, మొత్తం అంతం అయిపోద్ది, డస్ట్ కింద అయిపోద్ది అనమాట. ఆఫ్టర్ దట్ 11 అయితే కనబడకుండా పోద్ది. దాని తర్వాత హాపర్ అండ్ జాయ్సీ వీళ్ళని అయితే సేఫ్లీ ఇంటికి తీసుకొచ్చేస్తారు. అంత హ్యాపీ ఎండింగ్ కింద అయితే ముగుస్తుంది. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ లేటర్ వీళ్ళు అయితే దగ్గుతూ ఉంటాడు అనమాట. ఆ దగ్గు నుంచి ఒక స్మాల్ స్లగ్ లైక్ క్రీచర్ అయితే బయటకు వస్తుంది అనమాట తన మౌత్ నుంచి. అదే డెమోగార్గన్ బేబీ అన్నట్టుగా క్వశ్చన్ రైజ్ అవుతుంది. అది డెమోగార్గన్ బేబీయా, సంథింగ్ మరి వరస్ట్ ఏమన్నా ఉందా అన్నది మీరు అప్సైడ్ డౌన్ లో తెలుసుకోవాలని చెప్పేసి సీజన్ 1 అయితే మీకు ఇక్కడతో ఎండ్ అయిపోద్ది. ఇంకా సీజన్ 2లో ఏం జరుగుద్దంటే హాకిన్స్ లో లైఫ్ నార్మల్ అయ్యింది అందరూ అనుకుంటారు. కానీ ట్రూత్ ఏంటంటే నార్మల్ కాదు భయ్య. విల్ బయర్స్ కి ఎప్పటికీ కూడా అప్సైడ్ డౌన్ ఫ్లాష్ బ్యాక్స్ అయితే స్ట్రగుల్ చేస్తూ ఉంటాయి. తనని పోర్టల్ అయితే క్లోజ్ చేయలేకపోతున్నారు. బట్ వాళ్ళైతే కంటైన్ చేస్తారన్నమాట దాన్ని. హాకిన్స్ ల్యాబ్ ఇప్పుడు గుడ్ ఇమేజ్ మెయింటైన్ చేయాలని ట్రై చేస్తుంది. న్యూ హెడ్ అయిన డాక్టర్ ఓవెన్స్ అయితే ఒక డీసెంట్ మ్యాన్, అన్లైక్ డాక్టర్ బెండర్ అన్నమాట. తను కొంచెం మంచోడే. బట్ స్టిల్ దేర్ సీక్రెట్లీ సర్చింగ్ ఫర్ 11 అనమాట. 11 కోసం అయితే వెతుకుతూనే ఉంటారు. బికాజ్ ఆఫ్టర్ లాస్ట్ ఇయర్ ఫైట్ తర్వాత దాన్ని ఎవరో చూడలేదన్నమాట. ట్రూత్ ఏంటంటే ఆ సైకిక్ బ్లాస్ట్ తర్వాత 11 స్ట్రైట్ గా అప్సైడ్ డౌన్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఆమె అప్పుడు స్ట్రగుల్ చేసి డెమోగార్గన్ క్రియేట్ చేసిన ఒక స్మాల్ పోర్టల్ ద్వారా ఎస్కేప్ అవుతుంది అనమాట. దాని తర్వాత నుంచి హాపర్ తన సీక్రెట్ క్యాబిన్ లో 11 ని హైడ్ చేస్తాడు. ఆమె ఇప్పుడు లిటిల్ ఓల్డర్ అనమాట, కొంచెం ఎదుగుద్ది, హెయిర్ వస్తుంది, గ్రో అయ్యింది. హాపర్ తన ఫాదర్ లాగా అయితే మారిపోతాడు అనమాట. తన లైఫ్ లో ఒక టైంలో డాక్టర్ ని కోల్పోయాడు. సో ఇప్పుడు 11 ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. బట్ సిఐఏ మాత్రం తన కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. సో హాపర్ తనని అసలు బయటికి వెళ్ళనివ్వడు, అసలు తన దగ్గరే ఉంచడం అయితే జరుగుద్ది ఒక క్యాబిన్ టైప్ దాంట్లో. బట్ అది 11 ని చాలా చిరాకు తెప్పిస్తుంది, చాలా బోర్ తెప్పిస్తుంది, చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది అనమాట. మీన్వేల్ ఇది ఎలా ఉండగా హాకిన్స్ లో మళ్ళీ ఒక స్ట్రేంజ్ థింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. డెస్టిన్ కి దొరుకుతుంది ఒక వియర్డ్ స్లగ్ లైక్ క్రీచర్. అదే ఆమెను క్యాండీతో అయితే ఫీడ్ చేస్తాడు భయ్య. ఆ స్లగ్ ని పెట్ట కింద డీల్ చేసి తనకు ఒక నేమ్ కూడా ఇస్తాడు, డార్ట్ అని చెప్పేసి. బట్ వీళ్ళు చూసి షాక్ అవుతాడు దాన్ని, ఇది డెమోగార్గన్ బేబీ స్లగ్ అని చెప్పేసి. అండ్ ఎగ్జాక్ట్లీ డార్ట్ ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతుంది. సో దాని తర్వాత కిడ్స్ అయితే దాన్ని చంపడానికి చూస్తారు. కానీ డస్టిన్ మాత్రం దానికి ఫుల్ బాండ్ అయిపోతాడు క్రీచర్ తో. సో అది కనబడకుండా సీక్రెట్లీ హైడ్ చేస్తారన్నమాట దాన్ని. అదే టైంలో స్కూల్లో న్యూ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవడం అయితే జరుగుద్ది. కాలిఫోర్నియా నుండి వచ్చిన మ్యాక్స్ తన ఒక బోల్డ్ స్కాటర్ గోల్ అన్నమాట. డస్టిన్ హై స్కోర్ ని డిగ్ డాగ్ లో బీట్ చేస్తుంది. సో బాయ్స్ అందరూ కూడా ఇంప్రెస్ అవుతారు. వాళ్ళ మ్యాక్స్ ని తన గ్యాంగ్ లో ఇంక్లూడ్ చేస్తారు. బట్ మ్యాక్స్ కి ఒక డేంజరస్ బ్రదర్ ఉంటాడు, తనే బిల్లీ.
మజిల్స్, సిగరెట్, టోటల్ మ్యాచ్ గాయ్ భయ్య, బల్లా ఉంటాడు. యాటిట్యూడ్ హై ఉంటుంది, ప్యూర్ యాంగర్ మూమెంట్ ఉంటుంది. బిల్లీ స్కూల్లో ఒక న్యూ కూల్ గాయ్ అవుతాడు అనమాట, విచ్ మేక్స్ మన ఎక్స్ కూల్ గాయ్ కింగ్ స్టీవ్ హ్యారింగ్టన్ అయితే జలస్ ఫీల్ అవడం అయితే జరుగుద్ది. బిల్లీ అండ్ స్టీవ్ మధ్య ఒక వియర్డ్ రైవల్రీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య కూడా ఈగో ఫైట్ అయితే ఉంటుంది. ఇది ఎలా ఉండగా నాన్సీ అండ్ స్టీవ్ అయితే డేటింగ్ చేస్తున్న సిచ్యువేషన్ స్లోగా చేంజ్ అయిపోద్ది భయ్య. ఎందుకంటే నాన్సీ మైండ్ లో స్టిల్ గిల్ట్ అనమాట. బికాజ్ తన ఫ్రెండ్ అయిన బార్బ్ డైడ్, చనిపోద్ది కదా, దాన్ని ఎవరో అంతగా పట్టించుకోరనమాట. సో అదే టైంలో బార్బ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయితే హైర్ చేసుకుంటారు, మురే బౌమెన్ అని చెప్పేసి. ఒక హిలేరియస్ క్రేజీ కాన్స్పిరసీ గాయ్ అనమాట. నాన్సీ అండ్ జానథన్ తనకి ట్రూత్ చెప్తారు, ఏం జరిగింది ఏంటి అసలు, మాన్స్టర్స్ కోసం, ల్యాబ్ కోసం, అప్సెట్ డౌన్ వరల్డ్ కోసం. మురే ఇనిషియల్లీ థింక్ చేస్తాడు రష్యన్స్ వర్క్ అని చెప్పేసి, బట్ ట్రూత్ విని షాక్ అయిపోతాడు భయ్య. అండ్ అదే టైంలో ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలోనే నాన్సీ అండ్ జానథన్ రియలైజ్ అవుతారు వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారని చెప్పేసి. ఆ నైట్ వాళ్ళిద్దరు ఎమోషనల్లీ క్లోజ్ అయిపోతారు. అప్పుడు విల్ మళ్ళీ అప్సైడ్ డౌన్ విజన్స్ లో అయితే చూస్తాడు భయ్య, ఒక జైంట్ స్మోక్ మాన్స్టర్ వస్తుందని చెప్పేసి. ఈ థింగ్స్ ఫస్ట్ రియల్ కాదనుకుంటాడు, బట్ ఆ మాన్స్టర్ యాక్చువల్లీ తనని పొసెస్ చేసింది అనమాట. ఇనిషియల్లీ పార్షియల్ పొసెషన్, అంటే నార్మల్ గానే ఉంటుంది, బట్ స్లోలీ ఫుల్ కంట్రోల్ అయితే తీసుకుంటుంది. తర్వాత కిడ్స్ కూడా రియలైజ్ అవుతారు డెమోగార్గన్ వాస్ జస్ట్ ఏ మినియన్ అని చెప్పేసి. అంటే ముందు చనిపోయిన డెమోగార్గన్ మాస్టర్ ఏదైతుందో అది జస్ట్ ఒక తోలు బొమ్మ అనమాట, అంతే. రియల్ మాస్టర్ ఏంటన్నది ఈ స్మోక్ క్రీచర్ అని అర్థమవుతుంది వాళ్ళకి. వాళ్ళు నేమ్ చేస్తారు దాన్ని ది మైండ్ ఫ్లయర్ మాస్టర్ అని చెప్పేసి నేమ్ చేయడం అయితే జరుగుద్ది. వీళ్ళు తనకి తెలియకుండానే తను చూస్తున్న విజన్స్ ని వీటన్నిటిని చూసుకుంటూ డ్రాయింగ్స్ అయితే క్రియేట్ చేస్తుంటాడు అనమాట. జాయ్సీ వాల్స్ మొత్తం కూడా డ్రాయింగ్స్ ని హ్యాంగ్ చేస్తుంది. అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే వైన్స్ ఉంటాయి, టనల్స్ ఉంటుంది, మ్యాప్స్ ఉంటాయి. అగైన్ ఒక ఫెస్టివల్ ఆఫ్ క్రేజీ లైట్స్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. బట్ బాబ్ న్యూబీ ఒక కొత్త క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుతుంది. అదే జాయ్సీ యొక్క కొత్త బాయ్ ఫ్రెండ్ అనమాట. ఒక స్వీట్ ఇన్నోసెంట్ మ్యాన్ భయ్య. తను రిలీజ్ అవుతాడనమాట. ఆ డ్రాయింగ్స్ అన్ని చూసి ఇది ఒక హాకిన్స్ మ్యాప్ లాగా ఉందని చెప్పేసి. సో హాపర్ అది విని డిగింగ్ అయితే చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ షాకింగ్ ఏంటంటే అండర్ గ్రౌండ్ లో హాకిన్స్ మొత్తం టనల్స్ స్ప్రెడ్ అయ్యాయి, అప్సైడ్ డౌన్ గా మారుతుంది. పోర్టల్ కంటెంట్ అనుకున్నారు, కానీ ట్రూత్ ఏంటంటే అది మొత్తం కూడా అండర్ గ్రౌండ్ లో గ్రో అవుతుందని అయితే వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు డస్టిన్ రిలీజ్ అవుతాడు, తను చాలా పెద్ద తప్పు చేశారని చెప్పేసి. అదే టైంకి డాట్ ఏమో ఎస్కేప్ అయిపోయాడు అండ్ ఎవాల్వ్ అవుతూ ఉంటాడు అన్నమాట డెమో డాగ్ కింద. డస్టిన్ హెల్ప్ కోసం స్టీవ్ ని అయితే పిలుస్తాడు. ఇప్పుడు స్టీవ్ అంటే డస్టిన్ కాంబో స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టీవ్ క్యారెక్టర్ అయితే ఫుల్ గా డెవలప్ అవుతుంటుంది అనమాట. వాళ్ళు ట్రాప్ వేస్తారు భయ్య డెమో డాగ్ కి, బట్ సిచ్యువేషన్ రివర్స్. స్టీవ్ ఒక ట్రాప్ లో అయితే ఇరుక్కోవడం అయితే జరుగుద్ది. టనల్స్ బర్నింగ్ చేసిన టైంలో మైండ్ ఫ్లయర్ అయితే యాంగ్రీ అయిపోతారు ఫుల్ గా. డెమో డాగ్స్ అన్ని హాకిన్స్ ల్యాబ్ అయితే అటాక్ చేయడం అయితే జరుగుద్ది. ఇన్సైడ్ ఎవ్రీ వన్ ట్రాప్ అయిపోతారు. అప్పుడే బాబు హీరో లాగా డోర్స్ అన్లాక్ చేస్తాడు తన హ్యాకింగ్ స్కిల్స్ యూస్ చేసుకుని. ఎవ్రీ వన్స్ ఎస్కేప్ అవుతారు, బట్ బాబ్ లిటిల్ లేట్ అయ్యా. డెమో డాగ్స్ తనని పట్టుకుంటే బాబ్ చచ్చిపోతాడు అక్కడే. మీన్వెల్ ఇదంతా ఇలా జరుగుతుండగా 11 మాత్రం తన సైడ్ క్వెస్ట్ లో అయితే ఉంటుంది. ఆమె తన మదర్ ని ఫైండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ట్రూత్ తెలుసుకుంటుంది. డాక్టర్ బెన్నర్ తన మదర్ నుండి ఆమెను ఎలా తీసుకెళ్లాడు అండ్ ఎలక్ట్రిక్ షాక్స్ తో మెమరీని ఎలా అరెస్ట్ చేశాడు 11 ఇదంతా కూడా తెలుసుకుంటుంది. అండ్ అదర్ కిడ్స్ ఫ్రమ్ ద సేమ్ ల్యాబ్ కూడా ఉంటారు. ఆమె ఒక గర్ల్ అయితే ఫైండ్ చేస్తుంది, ఆమె నెంబర్ 8 అని చెప్పేసి. గ్యాంగ్ లో జాయిన్ అవుతుంది భయ్య. పంక్ లుక్, వైల్డ్ లైఫ్ వాళ్ళంతా కూడా తన పవర్స్ యూస్ చేయడం, రెవెంజ్ చేయడం నేర్పిస్తారు తనకి. ఆమె గ్రూప్ లో ఎంజాయ్ చేస్తుంది, ఫ్రీడమ్ ఫీల్ అయితే చేస్తుంది. కానీ పీపుల్ ని కిల్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మాత్రం 11 హార్ట్ మాత్రం చేంజ్ అయిపోతుంది అనమాట. హార్ట్ చేంజ్ అయిపోవడం వల్ల మళ్ళీ హాకిన్స్ కి అయితే తిరిగి రన్ బ్యాక్ అయితే అవుతుంది. ఎందుకంటే తన రియల్ ఫ్యామిలీని సేవ్ చేయడానికి ఇప్పుడే మళ్ళీ మన గ్రూప్స్ అన్ని కూడా యునైట్ అవడం అయితే జరుగుద్ది. ఇందులో స్టెప్ వైజ్ అయితే ఉంటుంది. స్టెప్ 1 వచ్చేసి సేవ్ విల్ అయితే కాపాడాలి. మైండ్ ఫ్లేయర్ వచ్చేసి కోల్డ్ లో సర్వైవ్ చేస్తాడు, బట్ వాళ్ళు హీట్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. జాయ్సీ, హాపర్, జానథన్ రూమ్ ని హీట్ చేస్తూ మైండ్ ఫ్లయర్ ని అయితే డ్రైవ్ అవుట్ చేస్తారన్నమాట. విల్ స్క్రీమ్ చేసి ఫైనల్లీ ఫ్రీ అవుతాడు. ఆ సీన్ అయితే చాలా హైలైట్ అయితే ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసి క్లోజ్ ద పోర్టల్ అన్నమాట. ఈ పోర్టల్ వచ్చేసి గార్డెడ్ బై 100 ఆఫ్ డెమో డాగ్స్ తో గార్డ్ చేస్తూ కాపాడబడుతూ ఉంటుంది అనమాట. ఆ పోర్టల్ వచ్చేసి కిడ్స్ మొత్తం అందరూ కలిపి డిస్ట్రాక్షన్ ప్లాన్ అయితే చేస్తారు. అక్కడే హ్యూజ్ చేజ్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. డెమో డాగ్స్ అన్ని కూడా వాళ్ళ వెనకబడడం మీద అంతా కూడా. 11 ఫైనల్లీ ల్యాబ్ లోకి అయితే ఎంటర్ అవడం అయితే జరుగుద్ది. పోర్టల్ దగ్గర ఫేస్ టు ఫేస్ అయితే ఉంటుంది విత్ మైండ్ ఫ్లేయర్ మాస్టర్ తో. ఫుల్ ఆన్ సైకిక్ బ్యాటిల్ భయ్య. మొత్తానికి ఫైనల్లీ 11 అయితే ఛానల్ చేస్తుంది ఫుల్ పవర్ ని. మొత్తానికి పోర్టల్ అయితే క్లోజ్ చేస్తుంది. మైండ్ ఫ్లేయర్ స్క్రీమ్ చేసి వానిష్ అవుతాడు. అండ్ ఆల్ డెమో డాగ్స్ అన్ని కూడా తన కనెక్ట్ అయ్యినవి చచ్చిపోవడం అయితే జరుగుతుంది ఇన్స్టెంట్లీ. దాని తర్వాత స్టోరీ అయితే ఎండ్ అయిపోతుంది. ఫ్యూ వీక్స్ లేటర్ స్కూల్లో వింటర్ డాన్స్, డస్టిన్ న్యూ హెయిర్ స్టైల్ తో ఎంట్రీ, అంటే ఫుల్ స్టీవ్ లుక్ అనమాట. మ్యాక్స్ అండ్ లోకస్ క్యూట్ కపుల్ గా అవుతారు. వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేయడం అయితే జరుగుద్ది. అండ్ సర్ప్రైజ్ గెస్ట్ 11 అనమాట. డాక్టర్ ఓవెన్స్ డిసైడ్ చేస్తాడు 11 ని ఫ్రీగా వదిలేద్దామని చెప్పేసి. సో 11 అండ్ మైక్ ఫైనల్లీ డాన్స్ చేస్తారు వాళ్ళిద్దరు కలిపి. హ్యాపీ ఎండింగ్ ఫీల్. బట్
కెమెరా స్లోలీ ప్యాన్ అవుతుంది. అప్ సైడ్ డౌన్ లో ఇంకా అలైవ్ గా ఉంది మైండ్ ఫ్లేయర్. వెయిటింగ్ అలా వాచ్ చేస్తుంటుంది హాకింగ్స్ ని. రివెంజ్ ప్లాన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోద్ది అనమాట. సీజన్ 2 ఎక్కడితో ఎండ్ అయిపోద్ది మీకు. అండ్ త్వరలోనే సీజన్ 3 అండ్ సీజన్ 4 లో కూడా ఏం జరిగిందో చెప్తాను. ఇందులో మీకు చాలా జంప్స్ ఉంటాయి, చాలా కట్స్ ఉంటాయి. మీకు కనెక్షన్ వైజ్ అయితే ఉండదు. ఇది మీకు చెప్పిన రీకాప్ అంతా కూడా జస్ట్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ వచ్చేసాను నేను. ఫుల్ కనెక్షన్ వైజ్ చేయాలంటే 30 to 40 minutes వీడియో చేయాలి భయ్యా. అంత వేస్ట్ అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ నేను రెడీ చేసుకున్నప్పుడు, నేను చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు అర్థమైపోతుంది. ఓకే, ఈ మధ్యలో ఇది జరిగింది, ఈ మధ్యలో ఇది జరిగింది అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను చూసాను కాబట్టి సిరీస్. మీరు కూడా ఆల్రెడీ అదే అంతే ఇంట్రెస్ట్ తో మీరు సిరీస్ చూస్తుంటే మీకు ఈ కనెక్షన్స్ చెప్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంటుంది సిరీస్ మధ్యలో ఏం జరిగిందని చెప్పేసి. మీకు ఒక ఐడియా రావడానికి మాత్రమే రీక్యాప్ చేశారు. ఫుల్ గా మీరు ఏదో తెలిసేసుకోవాలి స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు ఇది. సో చాలా జంప్స్ ఉంటాయి, చాలా కట్స్ ఉంటాయి, చాలా సీన్స్ అయితే వదిలేసాను నేను. సో ఐ నో దట్. సో ఇట్స్ రీక్యాప్ వీడియో కాబట్టి ఇలాగే ఉంటుంది. మరి మీకు అర్థమైందని అనుకుంటున్నా. త్వరలోనే పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను అది పార్ట్ 2 లో అయితే కరెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి భయ్యా. అండ్ కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఎలాంటి కంటెంట్ ఏమైనా ఉంటే అది మన స్క్రీన్ స్పేస్ తెలుగులో కాకుండా ఈ స్క్రీన్ స్పేస్ స్టోరీస్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుద్ది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.